ప్రియా సంఘస్థులకు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6-7 వచనాలు. నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అట్టిదెక్కడైనను ఉండిన ఎడల నాకు ఆ సంగతి ప్రచురింపవలెను. అట్టివారు భవిష్య ద్వివిషయములను రాబోవు సంగతులను తెలియచెప్పువారై ఉండవలెను. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ బిడ్డనైన నన్ను ఆత్మతో నింపి నీ బోరగా వాడుకొనండి. బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఈ బోరను వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే బిడ్డలు కూడా వారి హృదయాలను ఆత్మ సంబంధమైనవిగా చేసుకొని ఆత్మచేత శరీరాన్ని నడిపించటానికి ప్రతి వారిని సిద్ధపరచుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, నేనే దేవుడను. అసలు మనము చాలా సందర్భాలలో ప్రభువును నమ్ముకున్న తరువాత బయట నుండి వచ్చేటటువంటి మాటలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మీవు ఉండొచ్చేమో గాని అంతా బాగుండొచ్చు గాని నేనే దేవుడను అనే మాట అది మంచిది కాదు అని కొంతమంది, చాలా మంది బయట సహోదరులు అంటూ ఉంటారు. అయితే దేవుడు అనే మాట ఇక్కడ గ్రంథంలో వ్రాయబడిన మాట చూస్తూ ఉన్నప్పుడు నేనే, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఈ సృష్టిని నేను సృజించాను, ఈ సృష్టిలో విలువైనదిగా నేను చేశానంటే నా రూపంలో మిమ్మల్ని చేసుకుని పెట్టాను. అక్కడ నుండి మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాను. అయితే మీరు ఆజ్ఞను అతిక్రమించారు, పాపాన్ని కొని తెచ్చుకున్నారు. దానివల్ల మరణం వచ్చింది. ఆ మరణం ద్వారా నిత్య శిక్ష ఉంది. ఆ మరణము నుండి మళ్ళా బయటపడడానికే మిమ్మల్ని నేను సిద్ధం చేసి నిత్యజీవం వైపు నడిపించటానికి నా రూపమున ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మీకు పంపించి మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేశాను. ఆ పరిశుద్ధతను మీరు ఎంచుకొని మీరు నా వైపు చూసి ఆ యొక్క సిద్ధం చేసిన పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఈ రోజుకి, ఈ క్షణానికి నేను వేడుకుంటున్నానని నేనే దేవుడును అని చెప్పే దేవుడు అనేక రీతులుగా చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, నేను మొదటివాడను కడపటివాడను అన్నాడు. ప్రభు అయిన యేసువారు ప్రకటన గ్రంథంలో నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇక దీనిని బట్టి చూస్తే నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. అయితే తండ్రి ఏదైతే చెప్పాడో
అదే మాటల్ని ప్రభువు చెబుతున్నాడు. అందుకే ఇక్కడ ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయుచూ వచ్చినట్లు మీకు తెలియచేయగలవాడు ఎవడు? బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా ఈ మాట? దేవుడు చెప్పే మాట. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయుచూ వచ్చినట్లు తెలియచేయగలవాడు ఎవడు? ఎవడైనా ఉన్నాడా? ఎంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు? నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు అక్రమములో ఉన్నావు, నీవు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, అది సరి చేసుకో, లేకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. అవునా కాదా? అదే ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియచేసినవాడు, తెలియచేయగలవాడు ఎవడు అంటూ, అట్టిదెక్కడైనను ఉండిన ఎడల, అటువంటి వాడెవడైనను ఉండిన ఎడల నాకు ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. ఇట్లా ఎవరైనా చెప్పిన వారు వేరొకరు ఉంటే నాకు చెప్పండి. దేవుడు ప్రజలను అడుగుతున్నాడు, జ్ఞానులను అడుగుతున్నాడు, ఈరోజు ఈ ఎపిసోడ్ ని చూస్తున్నటువంటి వారిని కూడా అడుగుతున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా అటువంటి వాడు ఎవడైనా ఉండని ఎడల చెప్పండి. ఆదిలో నుండి జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయుచూ వచ్చినట్లు తెలియచేయగలవాడు ఎవడైనా ఉంటే చెప్పండి. ఒకవేళ అట్టివాడు ఎవడైనా ఉంటే అట్టివాడు భవిష్య ద్వివిషయములను జరగబోయే వాటిని గ్రంథములో ప్రభువు చెప్పిన మాదిరిగా కాకుండా ఇంకా అనేక రీతిలుగా ఎవరైనా చెప్పినప్పుడు జరిగిన వాటిని, ప్రభువు చెప్పినది చాలా ప్రత్యేకత. అది మొదటి నుండి ఆయన చెబుతున్నాడు దేవుడు. ప్రభు అని యేసుక్రీస్తు వచ్చి అదే టాపిక్ ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. మానవుడిని మరింత కఠినము అంటే పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత ఉన్నవాడే ఆ పరలోకములో ప్రవేశించగలడు అని చాలా స్పష్టంగా తన విధానాన్ని తెలియచేసిన వాడు. అట్టి మనుషుడు, అట్టివాడు భవిష్య ద్విషయములను రాబో సంగతులను తెలియజేపు వాడై ఉండాలి. ఉన్నారా? ఈరోజు అనేక మంది అనేక రీతులుగా ప్రవక్తలైపోతున్నారు, ఏవేవో చెబుతున్నారు. ఇక వాటి గురించి ఎక్కువద్దు. అయితే అవి ఏమిటి అంటే వారు పబ్బం గడుపుకోవడానికి చేసేటటువంటివి. అయితే దేవుడు అలా కాదు. దేవుడు చెప్పినది చెప్పినట్లుగా నెరవేరుతుంది. ఆదిలో నుండి కూడా నేను ఇలాగా మాట్లాడుతున్నాను, మాట్లాడినా దాన్ని మీరు వినడం లేదు. మీలో ఒక మనసు ఉంది, రెండు మనసులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఆ రెండు మనసుల్లో నన్ను ఎరిగిన తర్వాత ఒకే మనసు ఉండాలంటున్నాను. అట్లాంటి మీరు ఆ రెండవ మనసుని, శరీర సంబంధమైనటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన దాన్ని చంపేస్తున్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనము చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. ఎంత క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు చూడండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు.
మీరు ఎవరి ద్వారా నమ్ముతున్నారు? దేవుని సేవకుల ద్వారా నమ్ముతున్నారు. దేవుని సేవకులు విశ్వసిస్తున్నారు ఆయన గొప్ప దేవుడని, ఆయన గొప్పవాడని, నేనే దేవుడనని. ఎందుకని అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు అంటే దేవుడు గనుక. అందుకే మీరు నన్ను తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. ఈరోజు సాక్షులు ఎవరు? ప్రభు పనులు చేసేవారే, ప్రభు కొరకు జీవిస్తున్న వారే. అందుకే మానవుడు రెండు మనసులతో ఉన్న ఏదో ఒక సమయంలో నూతన సృష్టి అయినా ఒక్కొక్కసారి మనిషి శరీర సంబంధంగా మాట్లాడతాడు. శరీర సంబంధంగా మాట్లాడని మానవుడు లేడండి. దేవుని గ్రంథం అని వాస్తవంగానే చెప్పుకోవాలి. ఏదో సమయంలో అందుకే మానవుడు అపవిత్రుడే. దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా తన పవిత్రతను కాపాడుకోవడానికి, భూలోకములో పడేటటువంటి శ్రమలు ఎదుర్కోవడానికి అనేక రీతులుగా ముందుకు సాగేవాడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ నా సేవకుడును సాక్షులని చెప్పి, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును రాడు, ఉండడు. అంతే. చాలా బాగా వినండి. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే దేవుడును. 10 ఆజ్ఞల్లో ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది, ఎంత సూటిగా ఉంది. నేనే దేవుడను, నేను తప్ప మరి ఒక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందు గాని, క్రింద భూమి యందు గాని, భూమి క్రింద నీళ్ల యందు గాని ఉండు ఏ రూపమును నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని నమస్కరించకూడదు. ఎందుకంటే నేను రోషము గల దేవుడును. అటువంటి దేవుడు మనకుండగా, అటువంటి దేవుడు నుండి ఒక కుమారుడని యేసుక్రీస్తుని మనకు పంపించగా, దేవుడు స్వరూపాన్నే డైరెక్ట్ గా మనం చూసిన మనము, భూలోకానికి వచ్చిన ప్రభువుని చూసినటువంటి ఆనాడు వారు ఆ యొక్క గ్రంథములో లిఖించి వ్రాయించి ఆయన చేసిన త్యాగాన్ని చూపితే ఈరోజు నీకు విశ్వాసం ఏమైంది? ఆలోచించు. ఎంతమందిని పంపించాడు దేవుడు? 2వ దినవృత్తాంత గ్రంథము చూడండి, 36వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 15-16 వచనాలు. వారి పితరుల దేవుడనైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలముల యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. బాగా వినండి. వారి పితరులైన దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలముల యందును, జనుల యందును నివాస స్థలముల యందును. ప్రభువు కూడా చెప్పినదేముంది? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. జనుల యందును నివాస స్థలము యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. నాకు ఒక మాట గుర్తొచ్చింది. యోహాను సువార్తలో ప్రభు వారు కూడా ఈ మాట అంటారు. చివరిలో 17వ అధ్యాయంలో చూడండి, 26వ వచనములో, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసి తిని ఇంకను తెలియచేసేదనని చెప్పాను. తెలియచేసి తిని ఇంకను తెలియచేసేదను అని చెప్పాను.
దేవుడు ఎప్పుడు కూడా ప్రాధేయపడుతున్నాడు, నీ ఆత్మను రక్షించుకో, నీ ఆత్మను రక్షించుకో, నిత్య శిక్షకు వెళ్ళిపోకు, నిత్య జీవములోనికి రా, లోకాన్ని ప్రేమించకు. అనేక రీతులుగా శరీరముతో ఉన్నాం. అందుకే పౌలు గారు ఆయన కూడా అంటాడు, మరణమునగులోనైన ఈ శరీరము నుండి నన్ను ఎవడు కాపాడును అని ఆయన కూడా బాధపడుతున్నాడు, నేను కూడా బాధపడుతున్నాను, అందరము బాధపడుతున్నాము. కంట్రోల్ 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 అయి ప్రభు దగ్గరకు వెళ్ళడం కొరకు సిద్ధపడుతున్నాం. యోబు గారు ఆయన ఏమన్నాడు? దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఏమిని విసర్జించాడట? చెడుతనమును విసర్జించిన వాడట. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడట. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆయన గురించి మనము ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 19వ అధ్యాయము చూడండి. 19వ అధ్యాయంలో ఆయన మాటలు వింటుంటే చూడండి, అంతట యోబు ఎలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు నన్ను మీరు బాధింతురు. స్నేహితులు గాని వారికి ఉన్నటువంటి వారు గాని, యోబు నీ బ్రతుకెందుకు ఇలా అయింది, నువ్వేదో పాపము చేశావు, అందుకే నీ కుమారులు పోయారు, నీ ఆస్తులు పోయాయి, నీకన్నీ పోయాయి, నీ శరీరము శిథిలమైపోయింది, నీ శరీరము పాడైపోయింది. అప్పుడు 2వ వచనం నుండి మాట్లాడుతున్నాడు, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు, 10 మార్లు మీరు నన్ను నిందింతిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన నా తప్పు నా మీదికే వచ్చును కదా, మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలుసుకొనుడి. చూసారా ఏమన్నాడు? శరీరముతో ఉన్న మాట. అలాగైతే దేవుడు నన్ను అన్యాయము చేసెననియు, దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తముని నేను నిన్ను మొరలిడుతున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. యోబేనా మాట్లాడేది? యోబే. కొంచెం శరీర బలహీనతలు వస్తే ఎందుకు సహోదరులు చాలా మంది అనుకుంటారు, దగ్గరకు వచ్చి బాధపడుతూ అంటూ ఉంటారు, ఎందుకు వచ్చిన బ్రతుకు, దేవుడు తీసుకుంటే బాగుండు, దేవుడు తీసుకుంటే బాగుండు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే, ఐశ్వర్యం ఇస్తే, శరీర సౌందర్యం ఇస్తే దాన్ని వినియోగించావా దేవుని కొరకు? దేవుని కొరకు వినియోగించలేదే. అప్పుడు నీ ఇష్టానుసారంగా చేశావే. ఇప్పుడు బాధలు వస్తుంటే ఏడుస్తున్నావే, కన్నీళ్లు పెడుతున్నావే. మరి దేవుడు గుర్తు రావడం లేదా? అప్పుడు అంటున్నావే దేవుడా తీసుకో అంటున్నావే. ఆలోచించు. నీ యవ్వన కాలంలో నీ చేసిన చేష్టలు, నీ విధానాలు అన్నీ కూడా ఎంత భయంకరమైనటువంటివి. దేవుడిని లెక్క చేసావా? దేవుని సన్నిధిలో కొంచెం సేపు కూర్చున్నావా? ఆ కూర్చొని దేవుని మాటలు వింటూ కొంచెం మనసును పెట్టుకొని ఆత్మ సంబంధమైన విధమైన ఆలోచన చేశావా? లేదే. అయితే యోబు అట్లాంటి వాడు కాదు, మనలాంటి వాడు కాదు. యోబు మనకంటే 100 రెట్లు ఆయన గొప్పవాడు. అయినప్పటికీ అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేశాననియు తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు. అంతా ఆయన ఇష్టమే,
అంతా ఆయన ఇష్టమే. శరీరము శల్యమైపోయింది, కురుపులతో నిండిపోయింది, ముట్టుకోలేని స్థితిలో ఉంది, చిల్ల పెంకులతో గీక్కునే స్థితికి వచ్చింది. యోబు స్థితి భక్తుడే. భార్య చూసి భరించలేక అంది. అప్పుడు భార్య దేవుడు దేవుడు అంటారు. ఒక్కసారి దేవుని దూషించి మరణం అయిపో. ప్రియమైన సహోదరి సహోదరులారా, భార్యను కూడా మాట అనలేదు. మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు అన్నాడు. కాబట్టి దీని విషయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలి. ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనకే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఇష్టాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఏం చెయ్యావు, నీ వల్ల ఏమిటి అనేది అంటే ఆయన తెలుసుకుంటున్నాడు. అందుకు ఆయన నేను దాటలేకుండా ఆయన నా మార్గమును కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. ఉంటది బాధ. యోబనే మాటలే. తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమైపోయాను. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించాడు. ఆయన నా మీద తన కోపము రగులబెట్టాడు. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచాడు. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేశాడు. నా నెలవులను నాకు కేవలము అన్యులైపోయారు. నా నెలవరులు నాకు కేవలం అన్యులైపోయారు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. చూసారా ఏం మాట్లాడుతున్నాడు? నిన్ను నమ్ముకున్నాను ప్రభా, ఇలాగైపోయాను. ఓర్చుకున్నాడు. బాగానే ఉంది, బాగానే ఉంది. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే స్తుతులు కలుగునుగాక. అయితే ఆ మనిషే ఇంకా నలుగుతూ ఉంటే ఇట్లాంటి మాటలే వస్తూ ఉంటాయి. ఒక పెద్ద ఆయన మంచి దైవ సేవకుడు, పెద్ద వయసు వచ్చింది. ఆయన విసిగించేస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఏది కావాలన్నా ఇవ్వలేకపోతున్నారు. ఆయన కోపం వస్తుంది. తను మర్చిపోయి పాత స్వభావము, పాత బూతులు వచ్చి ఆ బూతులు తిడుతున్నాడు వారిని. దైవ సేవకుడే. అప్పుడు అన్నారు కొంతమంది, అయ్యే ఏమిటి ఆయన దైవ సేవకుడు అంటే ఆయన వృద్ధాప్యం వచ్చింది, అంతా పోయింది. ఆయనలో ఉన్నటువంటి ఉండవచ్చు యవన కాలంలో దేవుని యందు భయభక్తులుగా ఉన్నాడు, దేవుని పని చేశాడు, దేవుని కొరకు జీవించాడు, అనేక సంఘాలు కట్టాడు, బలమైన వాడుగా ఉన్నాడు, ప్రభు పనిని ఎన్నో ఆత్మలను రక్షించాడు. అయితే ఆ కుటుంబం వారు తనను సరిగా చూడలేక, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన్ని సరిగా చూడలేక ఆయన హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. కాబట్టి ఆ బాధ తట్టుకోలేక శరీరము నుండి వచ్చే మాటలు ఇక్కడ యోబు ఎలాగైతే మాట్లాడుతున్నాడో అలా మాట్లాడుతున్నాడు. కొంతమంది అప్పుడు అన్నారు, కొంతమంది సేవకులు, అదేం సేవకుడు, నీ వృద్ధాప్యం ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇవాళ నువ్వు ఏమన్నా మంచి ప్రసంగికుడుగా గొప్పగా సాగుతున్నావేమో, తరువాత కాలంలో నీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే వృద్ధాప్యం శాపం, అది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీర బలహీనతలు వచ్చినప్పుడు ఆత్మీయ స్థితిని వదులుకోకూడదు. ఆత్మ సంబంధంగా బలంగా ఉండేటటువంటి వాళ్ళగా ఉండాలి. అది ఆయన కోరుతున్నాడు. ఇక ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలను చూస్తూ ఉంటుంటే, చూడండి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు, నా ఇంటి దాసదాసీలు నన్ను అసహ్యునిగా ఎంచుతున్నారు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివారిని పిలవగా వాడేమీ పలకడం లేదు, నేను వారిని బతిమలాడవలసి వస్తుంది. యోబు మాటలేనా? యోబు మాటలే. విశ్వాసియేనా? బలమైన వాడు, అతని వంటివాడు ఎవడనూ లేడు. భూమి మీద దేవుడే ఇచ్చాడు,
యోబు అంతటి నీతిమంతుడు భూమి మీద ఎవడూ లేడు, నాకు ఇష్టమైన వాడు. అయితే ఆయన మాట్లాడే మాటలను బట్టి చూస్తే అది నేను ధ్యానం చేస్తూ నాకు అనిపించింది, బిడ్డలకు వినిపించాలని. నా ఆత్మ యొక్క మంట, నా ఆత్మ తలంపులు ఆ విధముగా ఉండి ప్రభు కొరకే ప్రతి దారిలోనూ కూడా ప్రభువుని చూపించే విధంగా సిద్ధపడిన యోబే నలుగుతూ ఉన్నాడు. పనివాడిని పిలిస్తే వాడు పలకడం లేదట, నేను వాడిని బతిమలాడవలసి వస్తుందట. నా ఊపిరే నా భార్యకు అసహ్యమవుతుంది. ఏమిటి? నా ఊపిరే నా భార్యకు అసహ్యమవుతుంది. నేను అసలు ఉంటే తట్టుకోలేకపోతుంది, చేదరించుకుంటుంది, అసహించుకుంటుంది. ఊపిరే అసహించుకుంటే దరికి చేరుతుందా? కురుపులతో ఉంటే నీ యొక్క శరీరం పాడై ఉంటే నీ దగ్గరకు వస్తుందా? అలా కుక్క పాడేసినట్టు ఏదో పాడేస్తుంది, ఒక రొట్టె ముక్క. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. అంటే నీ చిన్న పిల్లలకు సహా నన్ను తృణీకరిస్తున్నారు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దోషములు పలుకుతున్నారు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నది. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలి ఉండి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలుపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలును అనుక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు నన్ను తరుమునట్లుగా. ఎప్పటికే నేను దేవునితో ఇలా అయిపోయాను, మీరు కూడా నన్ను పొడిచి చంపుతున్నారు. నువ్వేదో పాపము చేశావు, నువ్వేదో చేశావు, అందుకే ఇది అని అంటున్నారే. నేను ఎలా అట్లా మాట్లాడుతున్నటువంటి యోబుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడండి. దేవుడు మాట్లాడటం, నన్ను ఎందుకు ఇలా పుట్టావు అంటాడు. నన్ను పుట్టినప్పుడే నా తల్లి గర్భంలో ఉండగానే నేను బయటకు వచ్చిన తర్వాత నేను చంపేయకపోయావు అంటాడు. అనేక రీతిలుగా యోబు మాట్లాడతాడు ఆయా వచనాల్లో చూస్తూ ఉంటుంటే. అందుకే కదా కొంతమంది నేను పుట్టి ఉండకపోతే బాగుండేది అని అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి మన జీవితంలో. అయితే యోబుతో దేవుడు మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేసుకుందాం. 38వ అధ్యాయం తీయండి. 38వ అధ్యాయం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఏలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడు ఎవడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెప్పుచున్న వీడు ఎవడో? యేసు ప్రభు యోహాను సువార్త 14లో మొదటి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీ హృదయములను కలవరపడనివ్వకండి. మీ హృదయములను కలవరపడనివ్వకండి. పరలోకమున్నదా లేదా, దేవుడు ఉన్నాడా లేదా, ఇన్నాటి ఆలోచనలు రానివ్వకండి. దేవుని యందు విశ్వాసముస్తున్నారు కదా, ఆ యొక్క ధర్మశాస్త్రం మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు కదా, నన్ను కూడా నమ్మండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను చెప్పే మాటలను కూడా మీరు వినండి అని మాట్లాడుతూ, జ్ఞానము లేని మాటలు చెప్పు ఆలోచనలు చెప్పు వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీవు నడుము బిగించుకో. యోబు, దేవుడు ప్రేమమయుడే కావచ్చు, రోషంగా కూడా మాట్లాడుతున్నాడు. యోబు, పౌరుషం తెచ్చుకుని నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తున్నాను, నీవు దానికి సమాధానము చెప్పు. నీకు ప్రశ్న వేస్తున్నాను. ఏంటి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? ఇన్ని సృజించినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు,
దానిలో మొదటి మనిషి ఆదామును పెట్టినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు, అక్కడి నుంచి పెంపొందించిన, అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎంత శ్రమ పడుతూ నేను ఇలా తీసుకొచ్చానే. నీకు శరీరం పోయిందని, స్నేహితులు దూరమయ్యారని, వీళ్ళు నాకు దగ్గర లేరని, ఈ విధంగా నువ్వు బాధపడుతున్నావే. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు చెప్పు. పౌరుషము తెచ్చుకొని చెప్పు. నీకు వివేకము కలిగిన ఎడల చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. ఏమైనా తెలుసా నీకు యోబు? చెప్పు, నీకు తెలిసిందేమైనా? దానికి పరిమాణము నియమించిన వాడెవడో తెలుసు. భూమి ఇంత ఉండాలి అని, ఇంత వేగంతో తిరగాలని, ఇట్లా ఉండాలి అని అన్నీ కూడా చేసినది ఎవడో నీకేమైనా చెప్పా తెలుసా? చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభములో బాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఏమిటి భాష? దేవుడు వాడేటటువంటి మాటలు నీకేమైనా తెలుసా? ఒక ఏదైనా కొత్తది విత్తనం మీద కడితే ఒక భవనం కానీ, ఆ కొన్ని దేశాల్లో ఆ భవంతులు మంచి గొప్పగా ఉంటాయి కదా. అసలు అబ్బా ఏం కట్టాడురా అంటాడు. ఎలా నిలబెట్టాడురా, దాన్ని ఎలా చేశాడురా? మనిషి కట్టిన దానినే ఇలా చేశాడని చెప్పి నువ్వు ఆశ్చర్యపోతున్నావే. శూన్యములో భూమిని వేలాడదీశాడు. శూన్యములో వేలాడుతూ తిరుగుతూ ఉంది. దాని మీద మనం ఉన్నాం. అది ఎంత వేగంగా తిరుగుతా ఉంది. తన చుట్టూ తాను తిరుగుతూ ఒకరు 24 hours సూర్యుడిని చుట్టూ తిరిగి వస్తుంది. 24 గంటల్లో తను తిరుగుతూ చుట్టూ తిరిగి వస్తా ఉంది. శూన్యములో వేలాడదీసినటువంటి దేవుడు, నేను ఇలాంటి పనులు చేశాను. ఇది ఎలా చేశాను నీకేమైనా తెలుసా? నువ్వు కట్టిన ఇంటి గురించో, నువ్వు చదివిన చదువు గురించో, నువ్వు చేసిన లెక్కల గురించో గొప్పగా చెప్పుకుంటుంటావు కదా. చాలా గొప్పగా చెప్పుకుంటావు. నా అంత గొప్పవాడు లేడు అనుకుంటావు. బాగా సంపాదించాను అబ్బో అంటుంటావు. అసలు నువ్వెవడవి? భూమి మీద ఎన్నో వాడివి నువ్వు చెప్పు. భూమి మీద ఎన్నో వాడివి నువ్వు. ఎంత కోట్ల మంది వచ్చి వెళ్ళిపోయారు. అదే ప్రశ్న యోబును కాదు, మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు యోబును కాదు, మనల్ని అడుగుతున్నాడు. అందుకే దాని పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభములో పాదులు దేనితో కట్టబడ్డాయో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి దయధ్వనులు చేసినప్పుడు, దాని మూల రాతిని వేసిన వాడు ఎవడు? చూడండి ఏమంటున్నాడు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దగ్గర ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి దయధ్వనులు చేసినప్పుడు, దాని మూల రాతిని వేసిన వాడు ఎవడు? నేనే దేవుడు అంటున్నాడు. నేనే దేవుడను. 8వ వచనంలో ఏమంటున్నాడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? సముద్రము గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత మూసినవాడు ఎవడు? సునామీ వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను చూశాను. ఏదో వస్తుంది అన్నారని చెప్పేసి వెళ్ళారు. నేను కూడా ఆ ఏటుగట్టు మీద నిలబడి చూశాను. ఆ సాయంత్రం 4 గంటలకో 5 గంటలు ఆ టైంలో ఆ నది ఆ చెరువుగట్ట నుంచి అక్కడి నుంచి ఒక మెట్టులా వస్తుంది ఇలాగా. అప్పుడు అప్పుడు ఆ తోటలోకి వెళ్ళారు కొంతమంది. గోదావరి పక్కకి వెళ్ళిన వాళ్ళు అక్కడ చూశారు. వెంటనే పరుగు ఎటుగొట్టుకు పరిగెత్తుకొచ్చేస్తున్నారు. ఏంటి? ఒక మెట్టులా వచ్చేటటువంటి ఆ యొక్క కెరటం, ఆ సునామీ కెరటం ఎక్కడ ముంచేస్తుంది అని చెప్పేసి పరుగున రోడ్డుకు వచ్చారు. ఒక సునామీ కెరటానికి అక్కడో ఆ యొక్క ఇండోనేషియాలో జరిగినటువంటి ఆ యొక్క సునామీకి ఎంత తల్లడిల్లిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు. అంటే
దేవుని శక్తి అంటే ఏమనుకుంటున్నారు? ఆయన బిడ్డలను ఆయన చంపాలని కాదు. ఆయన మనం చేసిన పాపాలు ఘోరాలు ఈరోజు మీడియాలో వస్తున్నటువంటివి వీటిని చూస్తున్నప్పుడు ఎంతో అసహ్యం కలుగుతుంది కదా, అసహ్యం కలుగుతుంది కదా. వాటిని అన్ని చూపినట్టు అసలు ఏంటి పరిస్థితి, ఏమిటి ప్రపంచం అనిపిస్తుంది కదా, ఏమిటి మనుషులు అనిపిస్తుంది కదా. ఇప్పుడున్నటువంటి రాజకీయాలు కానీ ఇంకొకటి కానీ అన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏమిటి దారుణాలు, ఏమిటి యుద్ధాలు అనిపిస్తుంది కదా. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడేవాడు. ఆయన వేసిన తలుపులు వేయకపోతే సముద్రం మనల్ని ముంచేస్తుంది. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారము దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నువ్వు ఉన్నావా? అర్థమవుతున్నాయి ఈ మాటలు? అవి మనకు కనబడటం లేదా? సృష్టి కనబడుతుంది కదా. సముద్రం ప్రక్క పిక్నిక్ వెళ్తున్నారు కదా అందరూ కూడా. ఎక్కడికి వెళ్తున్నారని పిక్నిక్ అంటారు. ఎక్కడికి అంటే సముద్రం ప్రక్కకి. సముద్రం ప్రక్క అంటే సరదాగా ఆ కెరటాలు వస్తుంటే కొడతా ఉంటాడు చూడటం, దూరం నుంచి వచ్చిన కెరటాలను చూసి ఆనందించడం, ఆ గాలి వేస్తుంటే అబ్బాయి ఎంత చక్కటి గాలి వస్తుందని అనుకోవడం, ఆ ఫోటోలు తీసుకోవడం, ఇవన్నీ ఎవరు చేశారయ్యా దీనిని? ఎవరు చేశారు దీనిని? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారము దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉన్నావా? యోబు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, అప్పుడు నువ్వు ఉన్నావా? పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటాం, అప్పుడు అలా ఉండేది, మా ఇల్లు అలా ఉండేది, ఈ ప్రక్కన వాళ్ళందరూ ఇలా ఉండేవారు, ఆ గొట్టు అలా ఉండేది, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అంత పచ్చగా ఉండేవి, ఇప్పుడు అన్ని పోయాయి. ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు అప్పుడు అంతంగా ఉండేదా నాన్న అని ఆ బిడ్డ అడుగుతూ ఉంటే, అవును అప్పుడు అలా ఉండేది అని చెబుతూ ఉంటావు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తండ్రి కొడుకును అడుగుతుంటే ఆ కొడుకు అప్పుడు నేను ఎక్కడున్నాను అంటే అప్పుడు తండ్రి ఏమంటాడు? నువ్వు పుట్టలేదు. అయితే ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు నీవెక్కడున్నావని యోబుని అడుగుతున్నాడు. యోబు ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. అప్పటికే ఉన్నాడు. అందరము కూడా ఈ రోజు మనం అందరము కూడా ఆది మనుషుడైనటువంటి ఆదాము నుండి వచ్చిన వారము కాబట్టి మనం అందరము అక్కడ నుండి వారు కాబట్టి ఆ జన్యుడు ఆ విధంగా సాగుతూనే ఉంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అందుకే మేఘముకు దానికి వస్త్రముగాను గాఢాంధకారము దాని పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉన్నావా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగములు పొంగు అణకుతబడవలననియు నేను చెప్పినప్పుడు నీవు ఉన్నావా? ఏమన్నాడు? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగములు పొంగు అణిగిపోవలనని చెప్పినప్పుడు నీవు ఉన్నావా? సముద్ర జలాలు ఇసుక రేణువుల దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఆ ఇసుక రేణువులు అక్కడికి వచ్చేసరికి ఆ సముద్ర తీరానికి వచ్చేసరికి టాక్కను కొట్టి అలా చల్లబడిపోతుంది. అంత ఉవ్వెత్తున వచ్చిన కెరటం. నువ్వు ఎక్కడితో ఆగిపో. అదే దేవుని కోపం వస్తే ఆజ్ఞాపిస్తే, పంచభూతాలకి ఆజ్ఞాపిస్తే అవి వాటి పని అవి చేస్తాయి. భూమి, నేల, నీరు, గాలి, నిప్పు ఈ 5 కూడా దేవుని చేతిలో ఉన్నాయి. ఆర్డర్ ఇవ్వటమే తరువాయి. ఈ ప్రక్కని సునామీ రప్పించు, ఈ పక్కన ఇది రప్పించు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు కూడా తెలుసా? దేవుడు మనము చేసే పాపాల గురించి ఒక్కొక్కసారి భయపడి దేవుని వైపు చూడమని తెలియజేస్తున్నాడు. దేవుని గురించి తెలుసుకోక, ఆయన శక్తిని తెలుసుకోక నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావే భయం లేకుండా. అది ఎంత బాధాకరమైనది, భయంకరమైనది. 11వ వచనంలో ఏమంటున్నాడు? 12వ వచనంలో
అరుణోదయము భూమి దిగంతములకు వ్యాపించినట్లును, అది దుష్టులకు తనలో ఉండకుండా దులిపివేయినట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును నీవెప్పుడైనను ఉదయమును కలుగ చేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపిసిదివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు, అది పుట్టక భూముఖము మార్పు నొందినట్లును విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనుకొనబడును. దుష్టులు వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహు విరగొట్టబడును. సముద్రపు ఓటలలోనికి నీవు ఎప్పుడైనా చొచ్చావా? మహాసముద్రం అడుగున నీవు ఎప్పుడైనా సంచరించావా? ఏమంటున్నాడు? సముద్రపు ఓటలలోనికి నీవు ఎప్పుడైనా చొచ్చినావా? మహాసముద్రపు అడుగున నీవు ఎప్పుడైనా చూసొచ్చావా? అడుగున ఏమున్నాయా? బాటంలో నీవెప్పుడైనా చూసొచ్చావా? మరణ ద్వారాలు నీకు ఎప్పుడైనా తెలుసుకున్నావా? తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? ఏమడుగుతున్నాడు? ప్రశ్న వెంటనే ప్రశ్న వెంబడి ప్రశ్న. యోబు నలుగుతున్నావు. మనమందరం యోబు గురించే, ప్రపంచమంతా యోబు గురించే తెలుసుకుంటున్నాయి. యోబు గొప్పవాడు, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమని విసర్జించిన వాడు. ఓకే, చాలా మంచివాడు. అంతకు వాడు ఎవడూ లేడు. అయినప్పటికీ దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. మహాసముద్రపు అడుగని నీవు ఎప్పుడైనా సంచరించావా? మరణ ద్వారములు నీకు తెరవబడినా మరణాంధకార ద్వారములను నీవు చూశావా? భూమి వైశాల్యమేంతో నీవు గ్రహించావా? నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము. భూమి వైశాల్యమేంతో నీవు గ్రహించావా? నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పు. అంటే నేనే దేవుడను, నేను సృజించిన వాడను, అందులో మిమ్మల్ని పెట్టినటువంటి వాడను. మీరందరూ కూడా నా వైపు చూసి నన్ను గణపరిచి నన్ను ఆరాధించి మీ కొరకు ప్రాణం పెట్టినా కూడా అది మీరు తెలుసుకోకుండా లోకాన్నే ప్రేమిస్తూ పాపములో పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే మరణించాలని అనుకుంటున్నారే. ఎంత బాధాకరము, ఎంత బాధాకరము. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఏమైనా తెలిస్తే చెప్పమని యోబును అడుగుతున్నాడు దేవుడు. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోగలవా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవు ఎరుగుదువా? ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా. ఇక్కడ పెట్టాడండి, ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా అంటూ ఇక్కడ ఏమంటున్నాడు? నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టియుంటివి. అర్థమవుతుందా ఈ మాట? నీవు బహువృద్ధుడవు, అప్పటికే నువ్వు పుట్టి ఉన్నావు. అంటే ఉన్నావు, మనమున్నాము, అందరము ఉన్నాము. ఈ దేవుని శక్తి తెలుసుకున్న ప్రతి వాడు కూడా దేవునికి ఫీదా అవ్వాలి, దేవుని ఫ్యాన్ అవ్వాలి, దేవుని కొరకే పోరాడాలి. ఆయన పరిశుద్ధుడు గనుక, కోటాను కోట్ల దూతలతో కొనియాడబడుతున్నాడు గనుక, ఆ స్థలములో మనం ఉండాలి గనుక, ఆయన ఇస్తారన్నాడు గనుక ఆయన కొరకు ఇక్కడ అన్ని వదులుకొని ప్రభు కొరకు వెళ్లే వారంగా ఉండాలి. అది ఆయన కోరుతున్నాడు, అదే ఆయన కోరుతున్నాడు, అదే ఆయన కోరుతున్నాడు. ప్రియులారా, ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టియుంటివి. నీవు హేమము యొక్క విధులలోనికి చొచ్చావా? ఆపత్కాలము కొరకు, యుద్ధము కొరకును, యుద్ధ దినముల కొరకును నేను దాచియుంచిన వడగండ్ల విధులను నీవు చూచావా? దేని కొరకట? గొప్పగా ఉన్నాయి కదండి ఈ మాటలు. ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినముల కొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచావా? మొన్న ఎక్కడ అన్నాడు, హైదరాబాద్లో పడ్డదంట ఒక్కొక్కడు కేజీ రాయి.
కొన్ని చోట్ల అన్నారు కదా, రాయి మంచి వడగండ్లు మంచుదాడు, అది దాచి ఉంచాను. ఇక్కడ మాట అన్నాడు, ఏమిటన్నాడు? యుద్ధము కొరకును, ఆపత్కాలము కొరకును, యుద్ధ దునముల కొరకును నేను దాచి ఉంచాను. ఆ శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలని, నేను అసలు ఏపాటి వాడనో మీరు తెలుసుకోవాలని. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్, ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి. అబ్బాబా ఏమి వెపన్స్ రకరకాలైన అన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. వాతావరణం కలుష్యం అయిపోతుంది. ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఇదంతా కూడా జరగవలసిందే. ప్రభువే చెప్పాడు. ఇవన్నీ ఇంకా మనం భయపడవలసిన పని లేదు. దీని గురించి చర్చించుకోవాల్సిన పని లేదు. లోకం అంతం కాబోతూ ఉంది. ఆయన రాకడ సమీపంలో ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దేవుడు కూడా అంటున్నాడు, ఇవన్నీ నేను దాచిపెట్టాను, ఇవన్నీ దాచిపెట్టాను, ఇవన్నీ నేను దాచిపెట్టాను. 24వ వచనం చూడండి. వెలుగు విభాగింపబడి చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద పడునో, భూమి మీద సముఖములను వ్యాపించును, నిర్మానుష్య ప్రదేశం మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద తాకిటిని కాలవలను ఉరుములోని మెరుపునకు మార్గము నిర్ణయించిన వాడు ఎవడు? చెప్పు. ఇవన్నీ చేసిన వాడు ఎవడు? వర్షం రాకపోతే దేశం ఎండిపోతుంది. దేశం ఎండిపోతుంది. పాపం పెరిగిపోయింది. పాపం పెరిగిపోయింది. వర్షాలు లేవు. వర్షం వచ్చి మునిగిపోతే అబ్బో, దానికి ఒక మాట. మానవుడు అన్నీ కూడా, ఏది కూడా ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. మనిషికి ఎట్లా ఉండాలంటే సుఖంగా బతకాలి, సుఖంగా బతకాలి. కష్టాలు రాకూడదు, నష్టాలు రాకూడదు. ఈ కష్టాల్లో అయినా దేవుని ఎదుగుతాడా? ఎదుగుతాడేమో ఆ కొంచెం సేపు. మళ్ళా తర్వాత దేవుడు ఆ కష్టాలు తీసేస్తే మరిచిపోతాడు. వీడే సుఖాల కోసం వెళ్తాడు. ఆ సుఖాల కోసం వెళ్ళి పాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఆ పాపములోనే మళ్ళా కొనసాగుతూ ఉంటాం. మళ్ళా ఏదో ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రతలోంచి కొట్టుకుపోతాం. ఎంతమంది లేరు? ఇదిగో మారుతున్నాను, ఇదిగో మారుతున్నాను, ఇక్కడే నిలబడతాను, ఇలాగే ఉంటారు, ఇలాగే ఉంటాను, దేవుని కొరకే బ్రతుకుతారు, నేను అంతా ఇలాగే ఉంటానని తప్పిపోయిన వారు, దాటిపోయిన వారు, దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేని వారు, దేవుని కొరకు బ్రతకలేని వారు ఎంతమంది. అయితే ఆయన అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు? 25వ వచనంలో, నిర్మానుష్య ప్రదేశం మీదను జనము లేని ఎడాల్లోను వర్షము కురిపించటానికి, పాడైన ఎడారిని తృప్తిపరచడానికి, లేత గడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను ఉరుముల్లోని మెరుపునకును మార్గమును నిర్ణయించిన వాడు ఎవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడు ఎవడు? మంచు గడ్డని ఎవని గర్భము నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు జలములు రాతి వలె గడ్డగొట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును అన్నాడు. ఇవన్నీ కూడా ఏమిటంటే, ఇట్లా నేను చేస్తున్నాను, నీవు గ్రహించగలుగుతున్నావా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, నేనే దేవుడను, నేను తప్ప దేవుడు వేరొకడు లేడు. పైన ఆకాశమందు గాని, క్రింద భూమి యందు గాని, భూమి క్రింద నీళ్ల యందు గాని ఏ రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడి నమస్కరించకూడదు అంటూ ఇక్కడ చెప్పేటటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా, కృత్రిక నక్షత్రములు నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్టు నువ్వు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపించగలవా? దేవుడు ఒకడు అన్నాడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కిస్తావా? రాత్రులు పడుకుంటావు కదా, మన చిన్నప్పుడు కూడా చేసేవాళ్ళం. ఏంటివి? పడుకున్న తర్వాత బయట వేసుకునే వాళ్ళం. అప్పుడు వేసవకాలం వస్తే
ఆ బయట వేసుకుంటే ఏముండేవి ఆ నక్షత్రాలు? 1, 2, 3 అంటే ఎక్కడ 10 నక్షత్రాలను లెక్కేస్తాము. తర్వాత ఐళ్ళు మెల్ల వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడ ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి కూడా వస్తుంది. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కృత్రిక నక్షత్రములను నీవు బంధించగలవా? మృగశీర్షకు కట్లను నీవు ఇప్పగలవా? వాటి కాలంలో నక్షత్ర రాసులను వచ్చినట్లు నువ్వు చేయగలవా? నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపించగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగవద్వా? దానికి పునాది మీద గల ప్రభుత్వము నీవు స్థాపించగలవా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. అందుకే కేవలం ఒకడు ధనము సంపాదించుకొని గొప్పవాడై కొట్లలో వేసుకొని ఆ యొక్క దాచుకొని అంటున్నాడు, ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, నీకు 4-5 తరాలకు కావలసినటువంటివి అన్ని సమకూర్చాను అన్నాడు. దేవుడు అన్నాడు, వెర్రివాడా. బాగా అర్థం చేసుకోండి, దేవుని ఎరగని వాళ్ళలారా, సంపాదనలో బలపడుతూ బలముగా వెళ్ళిపోతూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నటువంటి వారలారా, దేవుని ఉగ్రతకు బలి కావద్దు. ఒక ఆయన అంటున్నాడు, నేను అలా వడ్డీ వ్యాపారం చేసి సంపాదించాను కాబట్టి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోగలుగుతున్నాను. నిజంగా వడ్డీ వ్యాపారం చేయకపోతే ఆ డబ్బు ఎలా వస్తుంది? నీ హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఖర్చు ఎవరిస్తారు? నేను ఆ రోజు సంపాదించాను కాబట్టి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి నేను ఎవరి దగ్గర అడగవసరం లేకుండా లక్షలను ఆరోగ్యానికి తగలబెడుతున్నాను ఉంది కాబట్టి. మరి అదే విషయాన్ని మనూరిలో ఆ మూలన కాలువ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ లేదు, కరోనాలో మాస్కులు పెట్టుకోలేదు, వాళ్ళ పని వాళ్ళదే, వేటకు వెళ్ళేవారు అన్ని చూసుకునేవారు, అన్ని బాగానే, ఎవరికి ఏమీ కాలేదు. లక్షలు ఖర్చు పెట్టిన వాడు వెళ్ళిపోయాడు, ఏమీ లేకుండా మంచినీళ్లు తాగి వేడి నీళ్లు తాగి తిరిగేవాడు బతికేశాడు, ఈ రోజుకి తిరుగుతున్నాడు. ఎవరు చెప్పగలరు? ఆ వడ్డీ వ్యాపారంతో వచ్చే డబ్బుతో నేను వైద్యం చేసి బతికానను వాడు చెప్పుకుంటున్నాడు. అందుగురించి మన మేధస్సు ఏమీ కాదు. ఎవడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, ప్రభువా నా ఆత్మకు మరణం లేదు, నా శరీరానికి అయితే ఉంది గాని ఆత్మకు మరణం లేదు, ఆత్మను నీ దగ్గరకు చేర్చుకో, నాకు నెమ్మదినివ్వు, ఆ పరలోక ఆనందాన్నివ్వు, నువ్వు ఉండే చోటని నిన్ను స్తుతిస్తూ గనపరుస్తూ ఉంటాను, అందుకే నా పరిశుద్ధత నేను కాపాడుకోవడానికి నీ వాక్యం ద్వారా నన్ను నడిపించు, అందుకే నాకు జీవము గల సంఘములో సహవాసమై అని ప్రార్థన చేస్తూ నడిచేటటువంటి వాడు గొప్పవాడు. ఏ సంఘములో? జీవము గల సంఘములో. క్రీస్తు రక్తము స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘములో, ఆ క్రీస్తు రక్తం ఇచ్చి కొనబడిన సంఘములో, దేవుని సువార్త ప్రకటింపబడుతున్న సంఘములో, దేవుని కొరకు బ్రతుకుతున్న సంఘములో, అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటలో బలముగా ఉన్న సంఘములో ఎదుగుతూ ఉన్నవాడు ధనవంతుడు, పరలోక ధనవంతుడు. అయితే ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? అయిపోయింది, ముగిద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 34వ వచనంలో, జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇవ్వగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పించగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడు ఎవడు? హృదయమునకు తెలివి ఇచ్చిన వాడు ఎవడు? ప్రకృతిలో కరెంటు గాని ఇంకొకటి గాని అన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారే. ఒక మెరుపు పడితే దాని పవర్ ఎంతో తెలుసా? ఒక ఉరుము పడితే మన పండ అక్కడక్కడను గుండె గబేలు అనిపించేది. కారణం ఏమిటంటే పడితే ప్రాణాలు పోతాయి. ఆ పవర్ లాంటిది దేవుడు ప్రతి విషయాల్లోనూ చూపిస్తున్నాడు. ఆలోచించండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ అంటున్నాడు, మేఘములకు నీకు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి
చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటికి నువ్వు రప్పించగలవా? నేను చెప్పగలను, నువ్వు రప్పించగలవా యోబు? అక్కడదే అంటున్నాడు, అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? హృదయముకు తెలివినిచ్చిన వాడు ఎవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడు ఎవడు? నివరింపగలవాడు ఎవడు? ధూళి బురదయ్యి పారునట్లును, మంచి చెడ్డలు ఒకదానికొకటి అంటుకున్నట్లును, ఆకాశపు కలశములలోని వర్షములను కుమ్మరించువాడు ఎవడు? ఆడు సింహము నిమిత్తమును నీవు ఎర్రను వేటాడేదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో నడుచుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు నీవు వాటిని ఆకలి నీవు తీర్చగలవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు? ఇలా యోబుని అడుగుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన పని ఆయన కరెక్ట్గా చేస్తున్నాడు. అందులో అనుమానం లేదు. ఆయన పని ఆయన కరెక్ట్గా చేస్తున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. నేనే దేవుడను, నేనే రక్షకుడను, నేనే రక్షించేవాడను, నీకు తీర్పునిచ్చేవాడను, నీకు శిక్ష వేసేవాడను. నేనే మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నీకు నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడేవాడు. ఇప్పుడంతా ఏం చేశాడు? తెలియజేశాడు కదా. ఎవరైనా తెలియజేశారా ఈ విషయాలు? ఆనాడు యోబుతో మాట్లాడాడు. యోబుతో మాట్లాడిన మాటలే రిపీట్ చేసి మీకు వినిపిస్తున్నాను. ఈ విషయాలు ఎవడైనా తెలియజేశాడా? చదివితే చాలా ఎంతో నేను ఉల్లాసమైపోతూ ఉంటాను. అంటే ఆయన యొక్క శక్తి ఎంత గొప్పదా! ఆయన మీద మనం కోపం పెట్టుకోకూడదు. నీ చిత్తం ప్రభు అనాలి. నీ చిత్తము ప్రభు, ఏది ఇష్టమో అదే జరిగించండి. మీ చిత్తమే, మాన చిత్తమా? మనం ఎన్నో అనుకుంటాం, అన్ని జరగవు. కారణం ఏమిటంటే ఆయన చిత్తం ఏమైనదో అదే. అందుకే సమస్తము దేవుడు ప్రభువుకు అప్పగించాడు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు రారు. ఫైనల్ గా చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. అధ్యాయం మొదటి నుండి 28వ అధ్యాయము 16 నుండి చూద్దాం. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయని కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి అందును నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. అలాగే ప్రభు ఆ ప్రకారంగా చెప్పిన తర్వాత ప్రకటన గ్రంథంలోని మాటలు ఏమిటి? ప్రకటన గ్రంథంలోని మాటలు ఆ యొక్క మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనము చూస్తే అక్కడ ఏమన్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళం లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనయ్యాను గాని యుగ యుగములు సజీవుడును. అంటే నేను నేనే. దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కులను జాగ్రత్తగా నమ్మండి. ఆయన ఏపాటివాడు అని నువ్వు అనుకోవద్దు. మనము కేవలము కొమ్మరివాని చేతిలో మంటి లాంటి వారం. కొమ్మరివాని చేతిలో మంటి కుండలం. ఆ సారె మీద అతను అలాగ తిప్పుతాడు. ఎలా మోల్డ్ అవ్వాలంటే అలా మోల్డ్. మట్టి అడగడానికి వీలు లేదు. మట్టి అతనికి ఇష్టమైన కొండలు చేస్తాడు.
మనం అందరం ఎవరో ఆయన కుండలమే. కొన్నాళ్ళకి ఎప్పటికప్పుడు తప్పన పగిలిపోతాం. అందుచేత ఆ కొండ, ఆ మట్టి నన్ను మనకున్న, ఇప్పుడైతే అందరూ కూడా ఆ మట్టి కొండలు ఎక్కువ వాడలేదు. నన్ను కూజాగా ఎందుకు చేస్తున్నావు? నన్ను అన్నం తయారు చేసే కొండగా ఎందుకు చేస్తున్నావు? నన్ను గంజి పెట్టే దాకగా ఎందుకు చేస్తున్నావు? నన్ను కూర వండుకునే దాకగా ఎందుకు చేస్తున్నావు అని మట్టి అడుగుతుందా? కుమ్మరి వారిని అడగదు. కుమ్మరి వాని చేతిలో మట్టి ఎలాంటిదో దేవుని చేతిలో మనం అలాంటి వారమే. మనము పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని కొరకు జీవిస్తే అదే ధన్యత. ఎవడు దీనుడై నా యందు భయభక్తులు కలిగి నా పేరు వినగానే వాడు వణుకుతూ భయపడుతూ ఉంటాడో వానినే నేను కేంద్రీకరింపజేస్తాను, వాణ్ణి మీదే నేను దృష్టి పెడతాను. కాబట్టి అట్టి రీతిగా మనము సిద్ధపడి ప్రభు కొరకు జీవించి ప్రభు చిత్తాన్ని నెరవేర్చి నేనే దేవుడను అన్నటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. ఆయన జీవించి ఉన్నవాడు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, ఆయన సర్వాంతర్యామి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి పరలోకాన్ని ఇస్తున్నాడు. అంత గొప్పవాడైనా భూలోకానికి వచ్చి పాదాలు కడిగి మీరు ఇలా ఉండండి అక్కడికి రావాలంటే అని చెప్పి ఆయన వెళ్ళాడు. అదే మాదిరిని మనం చూపించి ప్రభు దగ్గరికి వెళదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. అవును ప్రభువా, మీ అంతటి గొప్ప దేవుడు లేడు గనుకనే మీ రొమ్మున ఉన్న కుమారుణ్ణి మాకు పంపించి మా పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము, దోషముల నిమిత్తము ఆయన కల్వరిశిలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి పాపము లేని ప్రభువుని ఆయన బలిగా అర్పించి మా పాపములు తీర్చి స్వరక్షమిచ్చి కొనబడిన సంఘములో పెంచి మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి నీ యొక్క స్థితి, నీ యొక్క స్టేటస్ ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రభువా నీకు లోబడి జీవించడానికి ప్రతి బిడ్డను సిద్ధం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.